హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కస్టమరే దేవుడు అనే టైటిల్లో ఈరోజు మా రాజుగారు అన్న, మీ పేరు? శ్రీనివాస్ రాజు గారు. ఆయనకి 1 కేజీ బోన్లెస్ 4 లెగ్ పీసులు ఎలా కట్ చేస్తానో కట్ చేస్తూ మా దేవుడు ఏమేం చేస్తుంటాడో ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్నగారు, ఏం చేస్తుంటారు అసలు మీరు? డ్రైవింగ్. ఓకే, లైఫ్ సెటిల్ అయిపోయిందా? ఎంతమంది పిల్లలు? అమ్మాయి ఒకటే. ఓకే, ఏం చేస్తున్నారు? చదువు అయిపోయిందా? చదువుతుంది. ఎం ఫార్మసీయా? అంటే జాబ్ చేస్తూ చదువుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది బాధ్యతలు. అవును. ఓకే, ఏ ఊరు రాజుగారు మీది? మా తణుకండి. తునికంటి. తణుకు. తణుకు. తణుకులో ఊర్లు ఏమైనా ఉన్నాయా? అంటే చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదండి పక్కన. చిన్న చిన్న ఊరు. మా తణుకే. ఓకే రాజుగారు, కేజీ బోన్లెస్ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ 4 లెగ్ పీసులు. అవునండి. అదే చిన్నవి కావాలనా లేకపోతే పెద్దయ్యా? ఓకే, అలా వద్దండి, ఇలా కట్ చేయండి. తేవుడా, ఏది ఇది? ఈ సైజు కూడా పెద్దగా అయింది అంటావు? అవునండి. లేదు, సారీ, ఇదే డిజైన్ అన్నమాట. ఓకే, రైట్. అంటే లెగ్ పీస్ ఓకే, 4 లెగ్ పీసులు ఇవి. చాలు ఎక్కువ గాడ్లు పెట్టకండి, మరి ఇడిపోతుంది. ఏ ఊరు అన్నారు మీరు? తణుకండి. తణుకు. చాలా మంచి మనిషి. చికెన్లో కాంప్రమైజ్ అవ్వడు మనిషి. ఎస్, నేను కొంతమందిని అంటుంటాను కదా, నేను కట్ చేయను, వాళ్ళు నాతోనే కట్ చేయించుకుంటారని. అలాంటి అనుభవం ఉన్న మనిషి అన్న కూడా. ఎస్, ఎందుకంటే అందరికీ తినడం తెలుసు, కానీ మనతో నా పని అంటే ఒక పని అనుభవం అంటాం కదా, తిన్నదాన్ని కూడా ఎలా తీసుకెళ్లాలో తెలిసిన అనుభవం ఉన్న మనిషి అయిన వ్యక్తుల్లో అన్నగారు కూడా ఒకరు. శ్రీనివాస్ అన్న పేరు. నైస్ మ్యాన్. చాలా మనిషి. ఎదుటి వాళ్ళని నొప్పి కలిగించకుండా మాట్లాడుతూ తన పని, నువ్వు కావాలంటే 1 రూపాయి ఎక్కువ తీసుకో, నేను కావలసిన సరుకు ఇయ్యి అని కంఠపదంగా చెప్తాడు. అది చాలామంది ఏంది, నా పైసా నా దగ్గరనే ఉండాలా, వస్తువు కావాలని అంటే పక్కన నష్టపోవాలా, అట్లనే అది అలా అన్నలాగా ఉండండి. మీరు కూడా అట్లా నిజాయితీగా ఉండాలి. మేము ఒకరో నిజాయితీ ఉంటుంది కదా, మీరు కూడా నిజాయితీ ఉంటేనే 2 మైనస్ మైనస్ ప్లస్ అంటారు రాజుగారు. అట్లా ప్లస్ మైనస్ అవుతుంది. అందుకోసం నా రాజుగారు దీని వాట కూడా చూద్దాం. కంప్యూటర్ జీ ఆన్ ద స్క్రీన్ 160. ఇంకా నేను ఎక్కువేయాలి, కానీ మీ మంచితనానికి నేను కూడా ఒక 10 రూపాయలు జోడించి డిస్కౌంట్ ఇస్తాను. ఓకే రాజుగారు, దీంట్లో పెట్టాలన్నా ఇది వేరే కవర్ పెట్టండి. ఓకే, అది చూశారు కదా, ఈరోజు కస్టమర్ దేవుడు అనే టైటిల్లో శ్రీనివాస్ రాజు గారు చాలా మంచి మనిషి. ఈయనకి అన్నగారు, మీకు భగవంతుడు, మీ రూపాయి మేము తింటున్నాం కాబట్టి మీకు భగవంతుడు చల్లగా చూడాలి, ఏది పట్టుకున్నా బంగారం అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్స్. ఓకే, ధన్యవాదాలు. ఇదప్ప ఈరోజు కస్టమర్ దేవుడు టైటిల్లో శ్రీనివాస్ రాజు గారు. ఎందుకంటే నాకు మంచి మనిషి అనిపిస్తేనే నేను పరిచయం చేస్తానప్ప. ఎవరంటే ఎవరిని పరిచయం చేయను, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం కూడా బాగుండాలి. మంచి మనుషుల్ని పరిచయం చేసుకుంటే నాకు ఆనందం అనిపించాలి, అంతేకాని ఎవరంటే వాళ్ళని పరిచయం చేసామనుకో వాల్యూస్ పోతాయి. అంటే మనం ఎవరైనా వాళ్ళు కూడా మనుషులే, కానీ చాలా వీలైనంత వరకు వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తుంటాను. ఈసారి వ్యక్తి. ఓకే రాజుగారు, రైట్. అది మీరు వాల్యూస్ ఉన్న మనిషి, మీకు మేము చెప్పాలన్నా ఎంతైనా కూడా మేము లెక్క ఒక అన్నీ తెలిసిన వాళ్ళు. ఓకే రైట్. ఓకే, బాయ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, మరో వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. కస్టమర్ దేవుడు టైటిల్కి మనం న్యాయం చేద్దాం. ఓకే, బాయ్.